పెళ్ళి పెళ్ళి అని ఎందుకంత ఆరాట పడిపోయావో నాకు అర్థం కావట్లేదు. అయినా తాళి కట్టించుకోకుండానే అన్నీ జరిగిపోతూనే ఉన్నాయిగా. జ్యోతి, ఏమైందమ్మా నీకు? నట్టేట మునిగిపోయాం. ఇప్పుడు ఏం తక్కువైందని? నేను ఇంకా లీడింగ్ యాక్ట్రెసేగా. ఏదో భూమి బద్దలైనట్టు ప్రవర్తిస్తున్నాం. ఇప్పుడు కూడా ఒక తెలుగు సినిమా చేయమని అడిగారు కదా, ఇంకా ఏంటి? తెలుగు సినిమానా? అందరూ వద్దని వదిలేసిన డైరెక్టర్ సినిమా అది. ఆ సినిమానే నీకొచ్చింది. కళ్ళు తెరిచి చూడు తల్లి, భూమి నిజంగానే బద్దలైపోయింది. తిరుమాల్ ఫిలిమ్స్, మధురా స్టూడియోస్, బీసీఎన్ ప్రొడక్షన్స్ వాళ్ళందరూ మన ఇంటి దారి మర్చిపోయారా లేదా? ఏకే నటరాజన్, ధనసింగ్ లాంటి పెద్ద డైరెక్టర్లకి నీ మొహం మొత్తిపోయిందా? అందరూ కలిసి నన్ను పక్కన పెట్టాలని చూస్తున్నారా? కాదంటావా? సరే, పక్కన పెట్టని. దానికి ఇప్పుడు నేనేం చేయను? నేను చేసింది తప్పని వెళ్లి జిఎంఆర్ని క్షమాపణ అడుగు. ఏంటి అయినా అంత పొగరేంటే నీకు? నన్ను పెళ్లి చేసుకోమని ఆయన కాళ్లు పట్టుకున్నప్పుడు ఏమైపోయింది ఈ పొగరంతా? పెళ్లి పెళ్లి అని ఎందుకంత ఆరాట పడిపోయావో నాకు అర్థం కావట్లేదు. అయినా తాళి కట్టించుకోకుండానే అన్నీ జరిగిపోతూనే ఉన్నాయిగా. మెళ్ళో పుస్తెల్తాడు మాత్రమే లేదు. అయినా ఇప్పుడేమంత తేడా ఏడ్చి చచ్చిందిలే. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంటానంటే భయపడతారేమో అనుకున్నా, కానీ జరగలేదే. నన్ను కోపంగా చూస్తే ఆయనది నాటకంగానే భావించారు అందరూను. ఒక మగాడిని ఏదైనా అడగాలనుకున్నప్పుడు గొంతు పట్టుకుని కాదు. నిజానికిది మగాడ్లు ప్రపంచమంటారా శక్తిజీ? ఆఫ్టర్ అచీవింగ్ సూపర్ స్టార్డమ్ ఇన్ 2 వెరీ హై ప్రొఫైల్ కెరియర్స్, ఎప్పుడు మగవారిని ఓడించిన మీరు ఆడవాళ్ళకి న్యాయం దొరుకుతాదని అనే విషయాన్ని మీరు నమ్ముతారా? 9 నెలల పాటు వారిని కడుపులో మోస్తున్నాం. తర్వాత వాళ్లకి జన్మనివ్వడానికి ఎంతో ప్రసవ వేదన అనుభవిస్తాం. ఆ బాధ వాళ్ల ఊహకు కూడా అందదు. వాళ్లని పోషిస్తాం, పెంచి పెద్ద చేస్తాం, చివరికి చెడగొడతాం. వాళ్ళు దేవుళ్ళని మనం అందరం అనుకుంటూ ఉంటాం. మన జీవితం వాళ్ల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళనే నిందిస్తూ ఉంటాం. నాకేది అన్యాయంగా అనిపిస్తుందంటే మనకి మనమే అన్యాయం చేసుకోవడం. మన పెద్ద తప్పేంటంటే మనమే సృష్టించిన ఈ ప్రపంచంలో మనకంటూ ఓ స్థానాన్ని మిగుల్చుకోలేకపోయాం. సార్, బ్యానర్ సార్. సబ్ ఎడిటర్కి చెప్పండి సార్, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రతిపక్షం నేనేనని, ఏది మార్చొద్దని చెప్పండి. సరే సార్. శక్తి, నీలాంటి గొప్ప స్టార్ని నా అమెచ్యూర్ నాటక మండలిలో నటింపజేస్తే ఆ కళామ తల్లి నన్ను క్షమించదమ్మా. నీకిప్పుడు అవకాశాలు లేవన్న సంగతి నీకు నాకు మాత్రమే తెలుసు. ప్రజల దృష్టిలో నువ్వింకా పెద్ద స్టార్వే. ఇప్పుడు నువ్వు మళ్ళీ నాటకాల్లోకి రావటం నాకు ఇష్టం లేదమ్మా. ఇలా చూడు, స్టార్స్
విల్ నెవర్ ఫాల్. అమ్మ నా ప్రాణాలు తోడేస్తోంది. జిఎంఆర్ కాళ్ళు పట్టుకోమంటుంది. నేనేం చేస్తే కరెక్ట్? నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? ఒకే ఒక్క తప్పుడు నిర్ణయం తీసుకున్నాను సార్. ఆ రోజు జిఎంఆర్ అడిగినప్పుడు నో చెప్పాల్సింది. కాలం మారినా మాసిపోని ఆ ఒక్క తప్పే ఇప్పుడు కర్మకాలి నా జీవితాన్ని పట్టి పీడిస్తోంది. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాన్ని నేను నమ్మను. నిత్యం ఒక నిర్ణయం తీసుకుంటాను, పరిస్థితికి అనుగుణంగా. జిఎంఆర్తో నెక్స్ట్ సినిమా చేయటం కావచ్చు, లేదా ఆయన మాట పట్టించుకోకపోవచ్చు. ఇవన్నీ నా సొంత నిర్ణయాలే సార్. నా జీవితంలో ఏర్పడ్డ సమస్యలన్నిటికీ నేనే కారణం. చేసింది ఒక్క తప్పే, కానీ కొన్ని వందల సార్లు నేను అదే తప్పు చేశాను. ఇప్పుడు కానీ ఇంకెప్పుడు కానీ ఆ తప్పు చేయదలుచుకోలేదు. నువ్వు స్కూల్లో ఉన్నప్పుడు ఆర్టికల్స్ బాగా రాసేదానివి కదూ? అవును సార్, రాయటం మానేసి చాలా ఏళ్ళైంది. రాయడం మళ్ళీ మొదలు పెట్టొచ్చుగా. నా పత్రికలో ఏవైనా వ్యాసాలు రాస్తే బాగుంటుందిగా. అవి నిన్ను లైమ్ లైట్లో ఉంచుతాయి. అవి చూసి సినిమాలో కూడా ఏవైనా మంచి అవకాశాలు రావచ్చు. ఏమంటావు శక్తి? మంచి ఆలోచనే. హ్మ్. 2-3 ఇంట్రెస్టింగ్ ఐడియాస్ కూడా ఉన్నాయి. ఒకటేమో ఫ్యాంటసీ స్టోరీ, ఇంకొకటి ఫ్యామిలీ డ్రామా. నువ్వు నీ గురించి రాయి, జనం కూడా దాన్నే ఇష్టపడతారు. శక్తి ఎవరు, తన జీవితం ఏంటి, తన ఆలోచనలేంటి, వాటి గురించి రాయి. ఓ, నా గురించి రాయడానికి పెద్దగా ఏముంది. పోనీ జిఎంఆర్ గురించి రాస్తే ఆయన ఏ పర్ఫ్యూమ్ వాడతారు, మేకప్ లేకుండా ఎలా ఉంటారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ గురించి రాయొచ్చు. ఒక రకంగా ఇది కూడా మంచి ఆలోచనే కదా. జిఎంఆర్ గురించి తెలుసుకోవడానికి ప్రజలు తహతహలాడటమే కాదు, తప్పించిపోతున్నారు. ఈ దెబ్బతో పత్రిక సేల్స్ టాప్ రేంజ్కి వెళ్తుంది. శక్తి, నువ్వు చెప్తోంది సీరియస్గానా లేక తమాషానా? ఎవరెవరో ఫోన్ చేసి బెదిరిస్తున్నారంట, పైగా నోటికి వచ్చినట్టు తిడుతున్నారని అమ్మ చెప్పింది. జిఎంఆర్ గురించి రాస్తే ఎంతటి దారుణానికైనా పాల్పడతారంట. ఈ మాత్రం దానికే భయపడితే ఎలా చెప్పమ్మా? సార్, నేను జిఎంఆర్ గురించి రాస్తానని ఏదో సరదాగా చెప్పాను సార్. ఆయనతో ఇంకా పగ ప్రతీకారాలు పెంచుకునే ఓపిక నాకు లేదు సార్. నా బతికేదో నన్ను బతకనిస్తే చాలు. అయినా ఈ విషయం ఆయనతో మీరెందుకు చెప్పారు? మీరే ఇలా చేస్తే ఎలా? ఏమంటున్నావమ్మా? నేను సరదాకి రాస్తానని ఈ విషయం మీ ఒక్కరితోనే చెప్పాను, ఇంకెవరికీ చెప్పలేదు. మరి ఈ విషయం బయటికి ఎలా తెలిసింది? శక్తి, నీ 12వ ఏట నుంచి నువ్వు నాకు తెలుసు. నిన్ను నా కూతురులా చూశాను. నేనీ పని చేశానంటే నువ్వు నమ్ముతావా? మగవాళ్ళు వేటగాళ్ళు. ఎన్నో శతాబ్దాలుగా వాళ్ళకి పారంపర్యంగా వచ్చే సూచనలు బతకడం ఎలాగో వాళ్ళకి నేర్పించాయి. దాడుల నుండి, ప్రమాదకరమైన పరిస్థితుల నుండి, అపరిచితుల నుండి. మనమేమో ఒక గుహలోనే ఉండి పిల్లల్ని చూసుకుంటూ వంట చేసి మంచం సర్ది రెప్ప వాల్చకుండా ఎదురుచూశాం. చాలా కాలం గడిచాక మగాళ్ళందులోంచి బయటపడ్డారు. కానీ మనం ఇప్పటికీ ఆరాయి కిందే బతుకుతున్నాం. అందులోనే దాక్కుంటూ బయట ప్రపంచం నుండి మనల్ని రక్షిస్తారని, ఎవరినైతే నమ్ముకునుంటామో వాళ్ళు మనల్ని కాపాడతారని, సురక్షితంగా ఉంచుతారని. కానీ వాళ్ళ నుండి మనల్ని ఎవరు రక్షిస్తారు? నేను కొన్ని రోజులు దాక్కున్నాను. కానీ ఒకరోజు చాలని నిర్ణయించుకున్నాను. అవును, బయట ప్రపంచంలో ఎన్నో ఆపదలుంటాయి. కానీ నాకొక ఈటనివ్వండి, చేతికి కత్తివ్వండి, అప్పుడు నిరూపిస్తాను నేనేం చేయగలను. నేను కూడా వేటాడ్డానికే పుట్టానని నిరూపిస్తాను.